హాయ్ అండి, వెల్కమ్ టు మీ రాజీ క్రేజీ ఛానల్. ఫిష్ ఫ్రై చాలా చూడడానికి నీట్గా అండ్ క్రిస్పీగా ఉంది కదా. దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. అండ్ ఇక్కడ నాకు తోడు మా ధృతి కూడా ఈరోజు జాయిన్ అయిపోయింది వంటలో, మేడం గారు. అండ్ తనకి నాకు ఎందుకో తెలియదు, కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ తనకి. నేను ఎప్పుడు వంట చేస్తున్నా వచ్చి నాతో పాటే వంటగదిలో కూర్చొని చూస్తూ ఉంటుంది అలాగా. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని వచ్చింది. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం టర్మరిక్ యాడ్ చేసుకుందాం, పసుపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ 1.5 స్పూన్. అండ్ ఆఫ్టర్ దట్ అండ్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు. అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం మసాలా. అండ్ ఇక్కడ కార్న్ఫ్లోర్ ఇంకా రైస్ ఫ్లోర్, అంటే మనకి మొక్కజొన్న పిండి అండ్ బియ్యం పిండి, 2 ఫ్లోర్స్ మిక్స్ చేసి ఒక బౌల్లో కలిపేసాను. అండ్ అది మొత్తం కూడా మా ధృతి ఇక్కడ యాడ్ చేసేస్తుంది. అండ్ క్లిప్లో మిక్స్ అయింది. అండ్ మనం గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్. అండ్ ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లూజ్ ఉండకూడదు అండ్ అలాగని చెప్పేసి మరీ టైట్ ఉండకూడదు. ఆఫ్టర్ దట్ మీకు ఫిష్ పీసెస్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. నేను ఒక 4 పీసెస్ యాడ్ చేస్తాను ఇక్కడ. అవి కూడా మా ధృతి యాడ్ చేస్తుంది చాలా ఇంట్రెస్ట్గా. మేడం గారు కలిపేస్తున్నారు చాలా నీట్గా, ఏం కలపలేదు, నేనే కలిపేశాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది, అంతకు మించి అయితే అవసరం లేదు. అండ్ ఇక్కడ తర్వాత వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. ఇక్కడ మా ధృతి చూపిస్తుంది కదా, అందులో మనం లైట్గా ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి. ఫస్ట్ లైట్గా జస్ట్ కనిపిస్తుంది కదా అక్కడ బ్రష్, జస్ట్ అలా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఆఫ్టర్ దట్ మనము ఫిష్ పీసెస్ అనేవి అక్కడ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పట్టినని పెట్టుకోవచ్చు. మినిమం టు మ్యాక్సిమం ఒక 4 పడతాయి అంతే. దాని తర్వాత మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అండ్ ఇక్కడ నేను కొంచెం ఆయిల్ బ్రష్ చేయడం మర్చిపోయాను. అండ్ పైన కూడా కొంచెం ఆయిల్ లైట్గా బ్రష్ చేసుకోవాలి. దాని తర్వాత మనం సెట్టింగ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక 200 degrees సెల్సియస్ దగ్గర పెట్టుకోవాలి. నేను జస్ట్ మినిమంగా ఒక 20 మినిట్స్ ఇచ్చాను. అండ్ ఆఫ్టర్ దట్ అది మనకి సరిపోకపోతే మళ్ళీ మనం టైమింగ్ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ 200 ఎందుకు ఇచ్చానంటే మనకి లైక్ ఫిష్ అనేది ఫస్ట్ మనకి క్రిస్పీగా అవుతుందండి. 200 పెట్టడం వల్ల, హై స్పీడ్ పెట్టడం వల్ల క్రిస్పీగా అవుతుంది పైన ఫస్ట్. అండ్ దాని తర్వాత మనం దాన్ని ఒక 165కి అలా సెట్ చేసుకుంటే లోపల కూడా కుక్ అవుతుంది. ఇక్కడ చూసారా చాలా బాగా కుక్ అయింది. అండ్ ఇక్కడ చూస్తున్న విధంగా అది మనకి చాలా తక్కువ ఆయిల్ తోటే ఫిష్ ఫ్రై అనేది అయిపోతుంది. నార్మల్గా మనం ప్యాన్స్లో చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది అండ్ దాన్ని అటువైపు ఇటువైపు ఫ్లిప్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.